రాయలసీమ అనగానే మొట్టమొదటిగా గుర్తు వచ్చేది కరువు. ప్రతి ఒక్కరికి కూడా దేశంలోనే వెనుకబడిన ప్రాంతం ఏది ఉంది అంటే అది రాయలసీమగా గుర్తింపు పడింది. అలాంటి రాయలసీమకు న్యాయం చేయాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను ప్రారంభించారు. 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎన్ని ప్రాజెక్టులను ప్రారంభించి వాటన్నిటినీ కూడా ప్రతి ప్రాంతానికి న్యాయం చేస్తూ రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అని మనల్ని కొంచెం ఎక్కువగా ఆదరించిన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆ తరువాత రైతుల గురించి, పేదల గురించి, గ్రామాల గురించి ఆలోచించిన వ్యక్తి ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత సేపు కూటమి ప్రభుత్వానికి నగరాలు నిర్మించాలి, మరి దాంట్లో ఏమి మతలబు ఉందో మనకు తెలియదు, కానీ ఎంతసేపు నగరాల మీదే పని ఉంటారు. గ్రామాల గురించి, గ్రామ అభివృద్ధి గురించి, రైతుల గురించి మటుకు ఎప్పుడు ఆలోచించుకున్న పాపానికి పోలేదు. మరి ఈరోజు కర్ణాటక, తెలంగాణ వారి వారి ప్రాంత ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ ప్రాంతాలలో ప్రాజెక్టులను కట్టుకొని వాళ్ళ ప్రజల కోసం వాళ్ళు సేవ చేసుకుంటుంటే మన రాష్ట్రం ఏం దురదృష్టం చేసుకుందో తెలియదు, కానీ మనకి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి మనల్ని, మన ప్రాజెక్టులని మటుకు అస్సలు పట్టించుకుంటలేదు. పైగా తెలంగాణ రాష్ట్రం కోసం మన రాష్ట్రంలో జరుగుతున్న పోతిరెడ్డి ఎత్తిపోతుల పథకాన్ని ఆయన ఆపేయడం జరిగింది అంటే ఎంత దారుణానికి ఆయన ఒడిగట్టారో ఒక్కసారి ఆలోచించండి. రాయలసీమ ప్రజలంటే ఎప్పుడూ చిన్న చూపే. మరి తెలంగాణ ప్రాంతంలో పాలమూరు దిండి ప్రాజెక్టులు కట్టి తక్కువ లెవెల్లోనే వాళ్ళు నీటిని తీసుకుని పోతుంటే జగనన్న మన రాయలసీమ గురించి ఆలోచించి ఈ పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ని ఆయన తీసుకురావడం జరిగింది. వాళ్ళకంటే ఇంకా కొంచెం దిగువలో మనం నీటిని లిఫ్ట్ చేస్తే కానీ మన రాయలసీమ జీవితాలు బాగుపడవు అని ఆయన ఈ ఆలోచన చేయడం జరిగింది.